వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. పార్టీ మీటింగ్ నవ్వుల మీటింగ్. ఒక పార్టీ మీటింగ్ లో చర్చించాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అధికార పార్టీ గురించి కావచ్చు, ప్రతిపక్షం గురించి కావచ్చు. ఒక అధికార పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన చిన్న తొండలనే విషయం మీద దాదాపుగా నిన్న బీఆర్ఎస్ నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు 15 నిమిషాలు కార్యకర్తల మధ్యన సీఎం రేవంత్ రెడ్డి గారు అన్న మాటల గురించి 15 నిమిషాలు నవ్వులు పండించాడు. సో పదే పదే నాయకులు చిల్లరగా కార్యకర్తల మధ్యలో ఉందాగా మెయింటైన్ చేయాలి. ఒక విషయం గురించి అంతమంది మధ్యలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే చిల్లరగా మాట్లాడి కార్యకర్తల మధ్యన చులకన కావద్దు. మీరు హుందాగా మెయింటైన్ చేయాలి. హుందాగా రేపు భవిష్యత్ తరాల వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతారు. అలాంటి సందర్భాన్ని ఏదైనా ఒక సమావేశంలో ఒక సబ్జెక్ట్ మీద, ఒక కార్యక్రమం మీద, ఒక విషయం మీద, ఒక అంశం మీద సుదీర్ఘంగా చర్చించడానికి, లేకపోతే కార్యకర్తలకు ఆ విషయాలు చెప్పడానికి మనం సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాం. ఏదైతే ఒక సందర్భంలో ఒక అంశం చెప్పేటప్పుడు, ఏదైనా ఒక వర్డ్ చెప్పినప్పుడు దాని గురించే కార్యకర్తల మధ్యలో పదే పదే చెప్పి తొండలు, లాగులు ఇలాంటి విషయాల గురించి చెప్తూ కార్యకర్తల మధ్యన ఇంకో నాయకుడిని బలహీనపరచొద్దు. మీరు బలంగా ఉన్నప్పుడే కార్యకర్తల మధ్యన మీరు ఒక ఉందాతనాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే అదే ఒక అందరికీ ఒక దారి ఏర్పడుతుంది. అలాంటిది మీరు గతంలో మాజీ మంత్రివర్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసినారు. మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తనయుడు. అంత హోదాలో ఉండి ఒక సాటి అంటే అధికార పార్టీ ముఖ్యమంత్రి గారిని అంత అవలేనగా మాట్లాడితే బాగుంటదని ఒక విషయం చెప్పే సందర్భంలో దాదాపు ఒక 15 నిమిషాలు నవ్వులు పండించారు ఒక కార్యక్రమంలో. అది ఎంత చిల్లరగా ఉందంటే, కొంచెం గౌరవంగా ఉండాలి, కొంచెం ఆలోచింపదగ్గ ఉండాలి, కొంచెం ఉందాగా ఉండాలనే ఒక అంశం మీద మనం ఈరోజు చెప్తున్నాం. సో ఏ నాయకుడైనా మీరు ఉందాగా మెయింటైన్ చేస్తేనే మీ కింద ఉన్న కార్యకర్తలు కూడా అలాగే మెయింటైన్ చేస్తారు. ఏదైనా గౌరవం ఇచ్చిపుచ్చుకున్నప్పుడే కొంచెం దాన్ని డెవలప్ చేసుకునే ఆలోచన ఉంటుంది. ఎరా అంటే ఎరా అంటారు, ఏమండి అంటే ఏమండి అంటారు. అలా ఆలోచనతోనే మనం గౌరవంగా సమాజంలో కూడా చాలా మంది మీరు మాట్లాడుతున్న అంశాలని వాళ్ళు చూస్తుంటారు, గమనిస్తుంటారు, ఆలోచిస్తుంటారు. అంత లెవెల్లో ఉన్న ఆ నాయకులకి గౌరవం లేనప్పుడు చిల్లరగా ఉన్న మనకు మామూలు వాళ్ళకి ఎంతవరకు గౌరవాలు ఇచ్చిపుచ్చుకుంటారనే ఒక ఆలోచన సమాజంలో పదే పదే లేవనెత్తాయి. సో ఇకనైనా సమాజంలో కార్యక్రమాల్లో, సభల్లో ఏదైనా మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడి గౌరవం ఇచ్చిపుచ్చుకుందని ఒక మనం చెప్పే ఆలోచన సామాన్యులు చేస్తున్నారు. ఇకనైనా వాళ్ళు అది ఫాలో అవుతారని ఆశిస్తాను. చూస్తున్నాను మీటింగ్. నేను ప్రసాద్.